హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఉగ్రవాదులు జమ్మూలోని ఓన్లీ టూరిస్టులనే ఎందుకు టార్గెట్ చేసిండ్రు. అసలు టూరిస్టుల మీద దాడి చేయాల్సినంత అవసరం ఉగ్రవాదులకు ఏమొచ్చింది? ఓకే, ఉగ్రవాదులు టూరిస్టుల మీద దాడి చేశారు, మరి ఇంత పెద్ద దాడి జరుగుతుంటే జరగబోతున్నదని తెలుసుకోవాల్సిన ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? దేశ సరిహద్దుల్లోనే ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఇంత వైఫల్యం చెందిందంటే దీనికి ముఖ్య కారణం ఎవరు? ఎందుకంటే మన దేశ భద్రత అనేది దేశ సరిహద్దుల్లోనే ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ విభాగం అనేది అక్కడే ఎక్కువ పనిచేయాలి. ఇందులో మన ఇంటెలిజెన్స్ ఎంత వైఫల్యం చెందింది, కేంద్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందింది అనేది ఈ దాడితోనే అర్థమవుతుంది. ఇప్పుడు మరి మనం ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా, ఇంటెలిజెన్స్ విభాగాన్ని తప్పుపట్టాలా? అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఇంటెలిజెన్స్ విభాగాన్ని దేశ సరిహద్దుల్లో వాడుకుంటుందా, లేకుంటే దేశంలోని రాజకీయ పార్టీల మీద వాడుతుందా అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది అమాయకులు చనిపోయినరు. మరి మన సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేది అసలు ఏం చేస్తుంది అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. దాడి జరగగానే అత్యవసరంగా ప్రధానమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని రావడం, భేటీలు రక్షణ దళంతో కానీ, నైవేక దళంతో కానీ, ఎయిర్ ఫోర్స్తో కానీ అందరితో భేటీలు జరపడం, దానికొకటి రాత్రిపూట పాకిస్తాన్ సరిహద్దుల్లో అంటే ఆన్ యావరేజ్ 100 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసినామని చెప్పడం, అక్కడ 100 మంది ఉగ్రవాదులు చనిపోయినారని చెప్పడం. మరి ఆ 100 మంది ఉగ్రవాదులు చనిపోయినారని ప్రభుత్వానికి ఎట్లా తెలిసింది? కరెక్ట్ 100 మందే చచ్చిపోయినారని తెలిసింది. చచ్చిపోయినోడు ఉగ్రవాదా అని ఎలా తెలిసింది అసలు? మరి అంటే ముందు దాడి జరిగిన తర్వాత వెనక మనోళ్ళు ఎవరన్నా పోయి లెక్క పెట్టినరా? అంటే జనాలను అసలు ఏమనుకుంటారు వీళ్ళు? అంటే మేము ఏది చెప్తే అది నమ్మేస్తారు. ఉగ్రవాద స్థావరాలన్నీ మేము ధ్వంసం చేసినాం అని చెప్పారు. ఏదో యుద్ధం జరగబోతుంది, పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతుంది, అది అని ఎన్నో న్యూస్ ఛానల్స్లల్లో ఒక వారం రోజులు వేరే న్యూస్ అనేదే లేకుండా పాకిస్తాన్కి ఇంకా చుక్కలే, పాకిస్తాన్ మీద యుద్ధం జరగబోతుంది అని చెప్పి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు సాయంత్రం సడన్గా ట్రంప్ ట్వీట్ చేసి మేము యుద్ధాన్ని ఆపినాం. అసలు అది ఎవరు చెప్పాలి? ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలనా, పాకిస్తాన్ చెప్పాలనా, ట్రంప్ చెప్పాలనా? ఎవరు ఒప్పుకున్నారు, ఎవరు పోయినరు, ఎవరితో మాట్లాడినరు? అంటే ఇప్పుడు ట్రంప్ బెదిరిస్తే యుద్ధం ఆపినరా? మరి దీనిలో నిజం ఎంత? అది ఏందనేది తెలియాలి అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాలు కండక్ట్ చేయాలని చెప్పారు. ఎందుకంటే దేశ ప్రజలకు అసలు ఇందులో నిజం ఎంత, ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా, దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారా, ఇది తెలవాలి అని అంటే దీని మీద చర్చ జరగాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు కొత్తగా దీని మీద ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా, ఆపరేషన్ సింధూర్ మీద వ్యతిరేకంగా మాట్లాడినా, ఇందులో రాజకీయ కోణం ఉందని ఎవరన్నా మాట్లాడినా వాళ్ళను ఉగ్రవాదుల లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను ఇది చెప్పుతున్నా కూడా వీడు పాకిస్తానోడు, వీడు ఉగ్రవాది, వీడు హిందువు కాదు అని చెప్పి ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎన్ని రోజులు ఇట్లా? 12 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ప్రభుత్వం వేలుతుంది. ఇప్పటి వరకు దేశంలో ఉగ్రవాదులు రాకుండా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఒక పాయింట్. రెండోది, ఎవరైతే దాడి చేసారో ఉగ్రవాదులు
వాళ్ళ ఫోటోలు వారం 10 రోజుల తర్వాత రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు వాళ్ళని ఎందుకు ఇప్పటివరకు పట్టుకోలేదు? వాళ్ళు ఎక్కడున్నారు? కాల్చి సరిహద్దు దాటిపోతా అంటే ఏం చేసిండ్రు? ఆ ఉగ్రవాదులు అనే వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా మన దేశంలోనే ఉన్నారా? ఇన్ కేస్ పారిపోయినరు, పారిపోతా అంటే మన వాళ్ళు ఏం చేసిరు? అంతమందిని చంపి పారిపోతా అంటే ఏం చేసిరు? వాడిని చంపినోని వదిలిపెట్టి పాకిస్తాన్లో పోయి మేము వాళ్ళ ఎయిర్ స్పేస్ ధ్వంసం చేసినాం, వాళ్ళది అది ధ్వంసం చేసినాం, ఇది ధ్వంసం చేసినాం అని ఏదో చెప్తున్నారు. వాళ్ళు ధ్వంసం చేసిరు. ఎందుకంటే సైనికులు అనేది వాళ్ళు భారతదేశ నిబద్ధతని, భారతదేశం కోసమే పనిచేస్తారు. వాళ్ళు భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు. వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? అంటే దీన్ని ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగే ముందు కానీ జరిగిన తర్వాత కానీ బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మోదీ గారి ప్రసంగం చూసాం మనం. మోదీ గారు దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారనే అనిపించింది ఆ ప్రసంగంలో మాత్రం. రెండవది, కొందరు ప్రత్యర్థులు అంటున్నారు ఈ మోదీకి క్రెడిట్ రావద్దు అని చెప్పేసి. మోదీకి క్రెడిట్ రావడం ఏంటి? సైనిక అధికారులకు రావాలి, సైనికులకు రావాలి, మిలిటరీ వాళ్ళకి రావాలి, నావిక దళంకి రావాలి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి రావాలి క్రెడిట్. ఎందుకంటే వాళ్ళు పోయి దాడి చేసింది కాబట్టి. ఇవాళ ట్రంప్కు తలొగ్గి యుద్ధాన్ని ఆపిండని చెప్పాలా? యుద్ధం వల్ల నువ్వు అడిగిపోయి వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసినా అని చెప్తున్నావు. దానివల్ల మన దేశంలో ఇంకెంతమంది చనిపోయినరు? మరి దానికి ప్రతీకారం ఏంటి? అంటే ఇవాళ ట్రంప్ భయపెట్టంగానే భయపడి యుద్ధం ఆపినవా? అంటే యుద్ధం అని అనద్దు. ఒక విధంగా యుద్ధం అని మొదలైందని ఎక్కడ కూడా మొదలుపెట్టలేదు. అంటే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం ఆపినవా? ఇదే విషయం మీద ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రత్యేక దేశం కోసం యుద్ధం జరిగినప్పుడు ఇదే ఇందిరాగాంధీ డైరెక్ట్గా మేము మిత్రదేశమే కానీ మీరు మా బాస్ కాదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పి వాళ్ళ దేశం పోయి వాళ్ళ వైట్ హౌస్ని చెప్పి బయటకు వచ్చింది. మరి అంత ధైర్యం మోడీ గారు ఎందుకు చేయలేకపోయారు? మన దగ్గర ఇంత సంపత్తి ఉండి, ఆయుధ సంపత్తి కానీ, మిలిటరీ పరంగా కానీ, ఎయిర్ ఫోర్స్ పరంగా కానీ, సముద్ర మార్గాన కానీ మన దగ్గర ఇంత స్ట్రాంగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎందుకు పాకిస్తాన్లోనే ఉన్న ఉగ్రవాదులను మేము ఏరి వేస్తున్నామని చెప్పి స్ట్రాంగ్గా చెప్పలేకపోయినరు? ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈరోజు? నువ్వు ఆపిన తర్వాత కూడా ఇంకా 3 ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇప్పటివరకు మన దేశంలో సరిహద్దులు ఎంతమంది చనిపోయినారు అనేది ఇప్పటివరకు అఫీషియల్గా ఒక లెక్క కూడా చెప్పలేకపోతున్నారు. ఉగ్రవాది అనేవాడు వాడుకు చావుకు తెగించే ఉగ్రవాదంలోకి ఎంటర్ అవుతాడు. వాడు చావుకు తెగించినోనే ఉగ్రవాది అంటారు. వాడిని చంపి వాడిని ఏదో చేసి మనకు వచ్చే లాభం ఏం లేదు. ఎందుకంటే వాడు చావడానికే తెగించి వచ్చినోడు వాడు. మనం ఫస్ట్ ఎక్కడ గట్టిగా ఉండాలి? సరిహద్దులో ఉగ్రవాదులు అనేటోళ్ళను మన దేశంలోకి రాకుండా చూడాలి ఫస్ట్. దానికి పకడ్బందీగా ఏం చేయాలి? దానికి వ్యూహం ఏం చేయాలి? నువ్వు 12 ఏళ్ళ నుంచి దేశాన్ని పాలించుకుంటా పీవీకో అని ఇంకా అంటున్నావు. పాక్ ఆక్రమిత కాశ్మీర్, దాన్ని మన చేతిలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఇంకా అక్కడి నుంచి ఉగ్రవాదులు ఎందుకు వస్తారు మన దానిలోకి లోపలికి? కాబట్టి ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ విభాగం అనేది మన సరిహద్దులో జరిగే ఆక్రమణ ద్వారా వస్తున్న ఉగ్రవాదులను ఆపడానికి, మన శ్రీనగర్ ఈ ఏరియాలో ఉగ్రవాది
దాడి జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.